హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. రష్మిక మందన గీతా గోవిందం సినిమా ద్వారా బాగా పాపులర్ అయి పుష్ప సినిమా ద్వారా నేషనల్ క్రష్ గా మారిపోయింది. రష్మిక మందన సంబంధించి ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక మార్ఫింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఈ విషయం గురించి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అతడే రష్మిక వీడియోని క్రియేట్ చేసినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. గతేడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలుసు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి ఆమెను బాధ పెట్టారంటూ కేసు నమోదైంది. చూడ్డానికి అభ్యంతరకరంగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ఈ వీడియోపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అమ్మాయిని ఇలా మానసికంగా వేధించడం చాలా తప్పు. ఇలాంటి పనులు చేసేవాడు ఎవడైనా కానీ అతనే తప్పు చేశాడని తెలిస్తే చట్టం కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.